ఇక యోబు గ్రంథాలు అంటాడు కదా, 7వ నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను తుదకు నీవు మహాభివృద్ధి పొందుకో. అద్భుతమైన మాట. ఈరోజు నీకు ఉన్నటువంటి స్థితి కొద్దిగా ఉండదు. నీ స్నేహితుల మధ్యలో, నీ రక్త సముద్రం మధ్యలో, నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీవు నివసిస్తున్నటువంటి ఆ లోకాలిటీలో నీవు కొద్దిగా కనపడుతున్నావేమో, చాలా తక్కువ స్థితిలో ఉన్నావేమో. నీ చుట్టూ ఉన్న వారు బలవంతులై ఉండొచ్చు, ధనవంతులై ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు. నీ స్థితి కొద్దిగా ఉందని నువ్వు బాధపడుతుంటే ఇప్పుడు ప్రభు సేవకునిగా ఒక మాట చెబుతున్నాను, బాధపడమాక. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా దేవుడు మహా అభివృద్ధి చేస్తాడు. ఇది వాగ్దానం. వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ఆ వాగ్దానాన్ని లోపడితే నిత్యముగా వాగ్దానాన్ని సంతరించుకుంటామనే విషయాన్ని దేవుని మనకి మహిమ కలుగునుగా. అరణ్యములో నడుస్తున్నటువంటి తన ప్రజలను దేవుడు పోషించు. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 24వ వచనంలో కీర్తనల గ్రంథము 78వ కీర్తన 24వ చరణం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏమిటంట? ఆకాశ ధాన్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించి అరణ్యములో ఎడారిలో ప్రభువు ప్రజలను తన ప్రజలను పోషించినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటాను, తెలియని వైపు నుండి దేవుడు నీ కొరకు ఆహారాన్ని పంపించి నిన్ను పోషిస్తాడు. ఎట్లా పోషించబడాలి, ఎట్లా జరుగుద్ది, ఎట్లా మన జీవితాలు బాగుపడతాయి, ఎట్లా మనం దీవించబడతామో, ఇదే స్థితిలో ఉంటామా, ఎప్పుడు ఇదేనా, ఇదే మన పరిస్థితి, మనం దీవించబడమా, మన జీవితాలకు ఆశీర్వాదానికి అవకాశం లేవా, ఇలా చూసిన వాళ్ళకి దీవించబడుతున్నారు, ఇలా చూసిన వాళ్ళకి వృద్ధి చెందుతున్నారు, మనం ఎప్పుడు ఇలాగనే ఉంటున్నావు ఏమిటి, నా కుటుంబం ఎప్పుడు ఇలాగనే ఉంటుంది ఏమిటి అని నువ్వు బాధపడుతూ ఉంటే, ఇది ఒక దేవుని బిడ్డ ప్రభు అన్నాడు, నిన్ను పోషించే దేవుడు నేను, భయపడమాక. దేవుడు వాగ్దానం చేసుకో. ఎట్లా పోషిస్తాడు ఆయన అని అంటే, నీకు తెలియని వైపు నుండి ఆశీర్వాదాన్ని పంపించి ఆయన నిన్ను పోషిస్తాడు. అరణ్యంలో నడుస్తున్నటువంటి వారికి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? 6 లక్షల మంది కాల్పలం, సైనికులే 6 లక్షల మంది అంట. ఎంత సామాగ్రి అవసరం. కానీ ఏ ఒక్కరన్నా యేసయ్య ఒక రాత్రి గాని ఒక పగలు గాని ఎప్పుడు కూడా ఫస్ట్ పెట్టలేదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అరణ్యములో నడుస్తున్న వారిని దేవుడు సమృద్ధితో తీసుకొచ్చాడు. అనుకోలేదు. ఆహారం కావాలని వాళ్ళు ప్రార్థన చేశారు, మొరపెట్టారు, ఆహారం కొరకు సనిగారు, అరణ్యంలో మీరు చావాలా అని గొలిగారు. కానీ ప్రభు వారు ఊహించని వైపు నుండి ఆహారాన్ని పంపించాడు. దేవునికి స్తోత్ర. వారికి అవసరమైన దాన్ని పంపించాడు, పోషణకు అవసరమైన దాన్ని పంపించాడు ప్రభు. నేనంటాను, ఈ రోజు సమస్తం అయిపోయేమో నీ జీవితంలో, కుటుంబంలో చేతులు ఉన్ని అయిపోయినేమో. ఏమండి, తినడానికి ఆహారము, పిల్లలకు ఎలాగో పెట్టాలో, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే నేనంటాను, నీవు నమ్ము, ఈ పూట నీవు అనుకున్న నీ వైపు నుండి, నీవు ఎక్స్పెక్ట్ చేయని వైపు నుండి నా ప్రభువు ఆహారాన్ని నీ కొరకు పంపించిపోతున్నాడు, పోషణ నీ కొరకు పంపించిపోతున్నాడు, దీవెన నీ కొరకు పంపించిపోతున్నాడు. నువ్వు అనుకోలేవు. నేను అనుకోలేదండి, అద్భుతం జరిగింది అనేటువంటి సాక్ష్యము నా ప్రభువు నీ నోట తెప్పించే స్థాయిని దేవుడు తీసుకురాబోతున్నాడు.